హాయ్ సార్, నమస్తే. మై నేమ్ శ్రీనివాస్ సార్. నేను కొవ్వూరులో ఉంటాను సార్. సార్, వినాయక చవితి సందర్భంగా అందరికీ మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. వినాయక చవితి శుభాకాంక్షలు సార్ అందరికీ. ఈ చవితి అందరి జీవితాల్లో మంచి ఆనందాలను తీసుకురావాలని, మంచి వెలుగులు తీసుకురావాలని, అందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. సార్, అందరూ చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, ఒక లైక్ చేయండి సార్, ఏమవుతుంది, కొట్టి పడేయండి సార్. పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ యూట్యూబ్లో మనకి బీభత్సంగా వేసుకున్న బట్టల కోసం చెప్తేనే మంచి లైక్స్ లక్షల్లోనే ఉంటున్నాయి కదా సార్. ఆ ఓజే డీజే వాళ్ళంతా మన ఫార్మింగ్ బేస్లో మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోసే కదా సార్ పెడుతున్నాం. అలాంటప్పుడు మన ఛానల్కి కూడా మంచి ఎంకరేజ్ ఉంటుంది యార్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్ గురుగారు, ఎందుకు మీరు పొట్టేల్ ఫామ్లోకి మారడానికి కారణం సార్? అంటే ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు బ్రీడింగే పెట్టానండి. యాక్చువల్గా బ్రీడింగ్ ఫామ్ నెంబర్ 1 చెప్పాలంటే. అంటే ఫస్ట్ మేకలలో బ్రీడింగ్ పెట్టాం. మేకలు ఏ విధంగా వర్కౌట్ కావాలా, అంటే పిల్లలు పెరగట్లేదు మన దగ్గర, మిల్క్ గిల్డింగ్ లేదు. సో మేకలు తీసేసాం. 3 years మెయింటైన్ చేసి ఇది మన వల్ల కాదు, అది అనవసరం అని చెప్పి తీసేసాం. తర్వాత గొర్రెలకు వచ్చాను. గొర్రెల్లో కూడా గొర్రెలు బాగున్నాయి. గొర్రెలు పిల్లలు పుట్టినాయి 2 నెలలు కూడా అవ్వకుండానే 20 kgs రీచ్ అయినాయి. మిల్క్ గిల్డింగ్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే మనం షెడ్లో ఉండం, మనం బయట తిరుగుతాం. షెడ్లో లేబర్ మీద డిపెండ్ అవుతాం మనం. సో రాత్రి ఏదైనా పిల్ల పుడితే ఆ పిల్ల మన ఈ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లో చెక్కల మధ్యలో కాళ్ళు పడిపోయి ఆగిపోతే పిల్ల పాలు తాగడం మర్చిపోతుంది. మన్నాడికి పిల్ల మనకి ఉండదు. ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. అంటే ఇలా పిల్ల బ్రీడింగ్ ఫామ్లో పిల్ల పోతే మనం ఇంక చేసేది ఏం లేదు కదండి. ఇంక మన ప్రాఫిట్ వచ్చేదే పిల్లల మీద. సో పిల్లలు ఎలా పోతున్నాయని చెప్పి ఇంకా నేను షెడ్లో ఉండట్లేదు కాబట్టి నేను బ్రీడింగ్ కన్వర్ట్ అయ్యాను. అంటే బ్రీడింగ్ నుంచి ఫ్యాటనింగ్ కన్వర్ట్ అయ్యాను. ఇవేంటంటే మనకి పెద్దవి, ఇంకా పాలు తాగే అవసరం లేదు. ఈ పిల్లలకి గడ్డి తినే పిల్లలు ఉంటాయి. ఇవి తేవటం వల్ల మనం షెడ్లో ఉన్నా లేకపోయినా వాటికి ఫీడింగ్ చేస్తే అవి పెరుగుతాయి. అదే ఆ కాన్సెప్ట్తోనే నేను ఫ్యాటనింగ్ వచ్చానండి. ఎందుకంటే నా స్కెడ్యూల్ కుదరకపోవడం వల్ల నేను షెడ్లో ఉండకపోవడం వల్ల నాకు బ్రీడింగ్ కుదరట్లేదని చెప్పి ఫ్యాటనింగ్ వచ్చాను. సార్, ఇంకొకటి గురుగారు, పొట్టేళ్ళు ఫామ్లో పిల్లలు ఏ సైజు కొనాలి సార్? ఏ సైజు కొని ఎంత వెయిట్ ఉన్నప్పుడు అమ్మేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సార్? సైజ్ అంటే రకరకాల సైజులు ఉంటాయండి. ఇందులో జనరల్గా ఏంటంటే తక్కువగా వస్తున్నాయని చెప్పి పాలు అప్పుడే వదిలేసిన పిల్లలు కానీ, లేకపోతే ఇలా బేరాల్లో అమ్మేసే పిల్లలు. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, నేను పిల్లలు 2.5 నెలలు అమ్మేసుకోవాలని. మనం ఆ టైంలో కొని ఫ్యాటనింగ్ పట్టుకొచ్చాం అనుకోండి, పిల్లలు పాడైపోతాయి. ఎందుకంటే పాలు తాగుతున్న పిల్లలు, మేత ఇంకా సరిగా పూర్తిగా అలవాటు అయి ఉండదు, ఇంకా తల్లిని మర్చిపోయి ఉండవు. అలాంటి ఎర్లీ వినింగ్ చేసిన పిల్లలు తెచ్చుకోకూడదు. మనకి ఎప్పుడు కూడా 5 months 6 months ఉన్న పిల్ల అయితే మోర్టాలిటీ పర్సంటేజ్ తగ్గుతుందండి. అంటే అట్లీస్ట్ 1-2% మోర్టాలిటీ ఆగుతుంది. మీరు అదే చిన్న పిల్లలు తెచ్చుకుంటే మోర్టాలిటీ ఎక్కువ వస్తుంది, దాని మీద లాస్ ఎక్కువ అవుతాం. ఇప్పుడు కూడా పెద్దవే తెచ్చుకోవాలి. పెద్దవి తెచ్చుకుంటే అవి తినడానికి అలవాటు పడి ఉంటాయి, తిన్నా ఫీడ్ కన్వర్షన్ బాగుంటుంది. బరువు అనేది సార్ 30 kg దాటి ఉండాలండి. 30 kg, 25 to 30, 20 kilos ఉండాలండి. ఎవరైనా 15 to 20 kg మధ్యలో ఉంటే పిల్లల్ని తెచ్చుకోవచ్చు. 15 to 20 ఉన్నా కూడా గ్రోత్ కి మనం సెట్ వైజ్ గా సెట్ చేయొచ్చు. 15 kgs ఉంటే ఎక్కువ టైం పడుతుంది. 20 kgs దాటితే అంటే మన మార్కెట్ వెయిట్ ఒక 35-40 kgs అనుకుంటే మనకు 3-4 నెలల్లో పిల్ల రావాలండి. 20 kg దాటిందే తెచ్చుకోవాలి సార్. 20 kg మినిమం ఉండాలి. 20 kg ఉంటే మనకి తొందరగా ఒక 3 months లో మనం బ్యాచ్ తీసేయచ్చు. ఇప్పుడు నేను తెచ్చినప్పుడు ఈ పిల్లలన్నీ కూడా అరౌండ్ 20 to 25 మధ్యలో ఉంటాయి. ఈ రోజు నేను తెచ్చి 1 month అయ్యింది, అరౌండ్ 10 kgs వెయిట్ గెయిన్ వచ్చింది. ఇది 8 to 10 kgs వచ్చినాయి. 8 to 10 kg గ్రోత్, మంచి టాప్ గ్రోత్ అండి. 1 month and 1 week అయింది అంతే. 10 kgs వరకు 8 to 10 kgs వెయిట్ గెయిన్ అయినాయి. అలా మనం ఇంకో 1 month పెంచి మనం అమ్మేస్తాం. దసరాకి తీసేయాలంటే టార్గెట్ తెచ్చాను ఈ పిల్లలు, అందుకని పెద్ద పిల్లలు తెచ్చాను. 2 నెలలు మేపితే మన ఫీడ్తో 2 నెలలు మేపేటప్పటికి ఈ మన అనుకున్న మార్కెట్ వెయిట్ వచ్చేస్తాయి మనకి. చిన్నపిల్లలు తెచ్చుకుంటే మీరు ఇదే బ్యాచ్ ఒక 6-7 నెలలు మనం మెయింటైన్ చేయాలి. మనుషులకు వచ్చి ఎంత అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు ఎక్కువైపోతాయి. టైం గడిచే కొద్దీ ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. ఓకే సార్, ఇంకొకటి సార్, మీరు మన పొట్టేలు సార్ మనం కొన్నప్పుడు ఇవి ట్రావెల్ కాస్ట్ తోటి 20,000 పడ్డాయా సార్, లేకపోతే 9,000 పడిందా సార్ కిడ్? లేదండి, అంటే ఇందులో కొన్ని పిల్లలు 9,000 కొన్నాం, 9,500 కొన్నాం, కొన్ని 10,000 కొన్నాం. మన ట్రావెలింగ్ యావరేజ్ మీద అన్ని కలిపి ట్రావెలింగ్ తెలిపి 10,300 పడి ఉంటుంది సార్. మరి మనకి తక్కువ టైంలోనే హెవీ గ్రోత్ వచ్చినాయి కదా సార్, మనకి 8 to 10 kg గ్రోత్ కనిపిస్తున్నాయి కదా. మరి ఇంత స్పీడ్ రావడానికి గల ఫీడింగ్ ఫార్ములా ఏం పెట్టారు సార్?
జనరల్గా 8 to 10 kilos అని చెప్తే మనం ఇప్పుడు యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లో చెప్పినట్టు ఇది కూడా హైప్లా ఉంటుంది. ఓకే, కనిపిస్తున్నాయి కదా సార్, లైవ్ కనిపిస్తున్నాయి కదా, మనకు కనిపిస్తున్నాయి, అవును, చూసే వాళ్ళకి తెలియదు కదా. అవును సార్. కాకపోతే దీనికి ఏంటంటే మనం వాడేదంతా డ్రై పౌడర్ అండి, అసలు గ్రీన్ అనేది నేను వేయట్లేదు. మీరు ఫీడింగ్ ఇప్పుడు చూసినా కూడా టబ్స్ చూసినా కూడా డ్రైలోనే ఉంటాయి. ఎక్కువగా నేను వాడేది వేరుశనగ గ్రౌండ్నట్ వేస్టేజ్ ఉంటుంది కదా, గ్రౌండ్నట్ వేస్టేజ్ ప్లస్ మినప ఇవి వాడతామండి. ఇవి 10 mm సైజులో మనం పల్వరైజర్లో పెట్టి చిన్న ముక్కలు చేసేసి దీంట్లో కొంచెం బీర్ వేస్టేజ్ ఇక్కడ మనకు లోకల్ ఫ్యాక్టరీస్లో దొరుకుతుంది. అంటే దాన్ని డీడీజీఎస్ అంటాం కదా, అంటే డ్రై అయితే డీడీజీఎస్ అంటాము, బీర్ వేస్టేజ్ దొరుకుతుంది. ఆ రెండు మిక్స్ చేసి ఇస్తానండి ఎక్కువ ఫీడ్ మీద. దానివల్ల వెయిట్ బాగా వస్తున్నాయి. అది సార్ టాప్ గ్రోత్ వచ్చినాయండి. అంటే వాటర్ ఇంటేక్ బాగుంటుంది డ్రై పౌడర్ వల్ల. గ్రీన్ పౌడర్ వేస్తే వాటర్ కూడా తాగవు సరిగా, వాటర్ ఇంటేక్ బాగుంటుంది. ఇది కూడా ఫీడ్ డ్రై ఫీడ్ ఇవ్వడం వల్ల వెయిట్ గెయిన్ కూడా బాగా వస్తాయి. సార్ మన పొటేల్ ఫామ్ అయితే 100% 8 to 10 kilo అంటే సార్ ఇది టాప్ గ్రోత్ సార్. ఇది అంటే గ్రోత్ అనేది బ్రీడ్ బట్టి కూడా ఉంటుందండి. 100 మందిలో దాదాపు అంటే కొంతమంది మాత్రమే ఇలాంటి గ్రోత్ చూడగలం సార్. 100 మందిలో ఒక 5 దగ్గర మాత్రమే మేబీ 1-2 చూసుంటారు. మనకు తెచ్చిన 50లో కనీసం ఒక 30 సాల్తీలు మంచి 10 kilo 8 kilo 10 kilo గ్రోత్ వచ్చినాయి సార్. ది బెస్ట్ ఫార్ములా అండి ఇది. వచ్చినాయండి గ్రోత్ బెస్ట్ ఫార్ములా. అంటే ఈ బ్యాచ్ నే కాదు సార్, లాస్ట్ బ్యాచ్ కూడా మీరు పెద్ద పోటీలు తెచ్చినప్పుడు చూసాను సార్ నేను. అవి కూడా విలువ మనకి లాస్ట్ బ్యాచ్ కూడా 60 to 70 kgs అయినాయండి. అవి మనకి 50,000 దాటే అమ్మారు కదా సార్ జత. జత 50,000 అప్పుడు 2 నెలలు పెంచారు అవి. అంటే 50,000 కమ్మాను, కొన్ని 40,000 మనం కొనడం అప్పుడు సైజ్ ఎంత పడా సార్ ఆ పిల్లది? మనం 30,000 కొన్నాం పిల్ల. 30,000 కొన్నాము, 50,000 దాటాం మేము. 30,000 కొన్నాం పిల్లలు. అవి 30,000 కొని ఎంత 3 నెలలు మేపైనవి. సంక్రాంతికి అమ్ముదాం కానీ సంక్రాంతి కావలేదు, మార్చిలో అమ్మాము. అంటే సార్ మొత్తం అన్ని పిల్లలు మనకి ఆ కాస్ట్ వచ్చినాయి, కొన్ని 50,000 దాటి వచ్చినాయి సార్. కొన్ని 50 అండి, అంటే 60 పిల్లలు అవి. 60 బ్యాచ్ అది. 60 బ్యాచ్ లో ఒక 20 50,000 అమ్మాను, ఒక 20 45 అమ్మాను, ఇంకొక 20 43 అమ్మాను. 43 అప్పుడు కూడా మనకి అందులో కూడా ప్రాఫిట్ తీసుకున్నట్టే. ప్రాఫిట్ బాగా వచ్చింది. ప్రాఫిట్ బాగా వచ్చిందండి. మనం కొనుబడి 30,000 కాబట్టి మంచి ప్రాఫిట్ వచ్చింది సార్. మంచి ప్రాఫిట్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. మనం 3 నెలలు మేపాం మనం అంతే. పెద్ద సైజ్ పెంచుకోవడం వల్ల ఎలా అయినా సరే మీరు ఇన్ని సంవత్సరాల ఫార్మింగ్ లో ఉండటం వల్ల బెస్ట్ ఫార్ములా ఉందండి మీ దగ్గర. ఫీడింగ్ ఫార్ములానే కాదండి, పిల్ల సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. ఏ పిల్ల తెస్తే ఆ పిల్ల పెరగదు. పిల్ల సెలక్షన్ కూడా నెంబర్ 1 అంటారు. బ్రీడ్ ఇప్పుడు ఇందులోనే కురం పిల్లలు ఉన్నాయి, లోకల్ వెరైటీ కురం పిల్ల ఉంది, అది రాదు. మీరు ఎంత గింజుకున్నా అది 4 kgs మించి రాదు వెయిట్. ఇవి వినుకొండ పిల్లలు, ఈ పిల్లలు వస్తాయి. పిల్లలు మీకు మనం ఫీడింగ్ పెడితే ఎంత ఖాళీ ఉంటే అంత కండొచ్చేస్తుంది దానికి. ఓకే సార్. అన్న గురుగారు ఇంకొకటి సార్, మన షెడ్ దగ్గర నేను వచ్చినప్పటి నుంచి ఒక 2 years నుంచి చూస్తున్నాను సార్. చాలా హెవీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది కదా సార్. ఈ ఫర్టిలైజర్స్ అయితేనే, మిక్సర్ సెట్స్ అయితేనే, చాఫ్ కట్టర్స్ అయితేనే, చాఫ్ కట్టర్స్ అయితేనే చాలా హెవీ మొత్తంలో పెట్టారు కదా సార్. ఈ కొత్తగా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి సెటప్ చేసి చేయాలంటే చాలా అది కష్టంతో కూడుకున్న ఫార్మింగ్ చేసే వాళ్ళకి సెటప్ అంతా పెట్టారు కదండి. మనకి ఏంటంటే వెనకాల జాబ్ ఉంది కాబట్టి దాంట్లో వచ్చింది దీంట్లో పెట్టి మెల్లిగా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇందులో నేను పెట్టింది ఇప్పుడు దగ్గర 80 లక్షలు 90 లక్షలు పెట్టానండి. కానీ బ్రేక్ ఈవెన్ ఇందులో నేను సంపాదించింది దగ్గర 4-5 లక్షలు సంపాదించుంటాను ఇప్పటికి 6 ఏళ్ళకి. అవును సార్. ఈ మధ్యన పొటేల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. అంత ముందంతా లాస్ట్ లో ఉన్నాం కదా, అంటే పెట్టడమే తప్ప వచ్చేది లేదు. ఇప్పుడు డ్రై పౌడర్ కలెక్ట్ చేసుకోవడానికి మ్యాన్ పవర్ ఇష్యూ ఉంది నాకు. అంటే ఇక్కడ లోకల్లో మనుషులు దొరకట్లేదు. ఆ డ్రై పౌడర్ కలెక్షన్ కి మనం డ్రై పౌడర్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానికోసం చెప్పి మనం బుల్ కొన్నాం. ఇప్పుడు అందరు కొనాలంటే అది అవుతుందో అవదో తెలియదు కదా, మనకి ఫైనాన్షియల్ ఇది కూడా ఉండాలి కదా, కెపాసిటీ ఉంటేనే అవుతుంది. అలా ఒక్కొక్క దానికి అంటే ఏ మిషనరీ లేకపోతే ఆ మిషనరీకే మనకి మనుషుల లోపం వల్ల మొత్తం ఆటోమేట్ చేయాలి, మనుషుల మీద డిపెండెన్సీ ఉండకూడదు. ఎలాగైనా ఈ ఫార్మింగ్ లో సక్సెస్ అవ్వాలనే దాని మీద ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. లేకపోతే ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువైపోతుంది మనీ మొత్తం. అదే సార్, చాలా మంది ఏమనుకుంటారంటే మామూలుగా చేశారు, మామూలుగా పెట్టేద్దాం, ఈజీగా స్టాల్ ఫీడింగ్ లో యానిమల్స్ సెట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు సార్. అవ్వదండి, అంత ఈజీ కాదు. అది ఎందుకంటే మీరు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, నేను కూడా మీ దగ్గర కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని కొంత చేస్తున్నాను సార్. దాన్ని బట్టి ఏంటంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఏ మిషనరీ అయినా ఈ ఫార్మింగ్ లో ఖచ్చితంగా మిషన్లు అనేవి
అవి వద్దా అని అనడానికి లేదు సార్, ఖచ్చితంగా ఉండాలండి. లాస్ట్ ఇయర్ దోలు తీరిపోయింది సార్ నాకే. ఏది లేకపోతే ఎందుకంటే మన దగ్గర ఫర్టిలైజర్ లేదండి. డ్రై ఫీడ్ ని నేను దాన్ని ఒక తుక్కు కింద కొట్టడానికి నానా అవసరం పడ్డాను. అప్పుడు యానిమల్స్ కొంచెం చనిపోయినాయి సార్. 40 కిలో బిలే ఇచ్చారు సార్ యానిమల్స్. టాప్ గ్రోత్ ఉంటుందండి మన ఛానల్లో, ఓల్డ్ వీడియోస్ లో ఉంటది. అవన్నీ కూడా మొత్తం మనకి తగ్గిపోయి చాలా రకాలుగా ఇబ్బంది అయిపోయింది సార్. ఇబ్బంది అయిపోతే మనం సార్ దగ్గరే మళ్ళీ ఆ డ్రై ఫీల్డ్ అవన్నీ తీసుకొచ్చి సారా ఇచ్చారండి. ఇచ్చి మళ్ళీ కొంత మిక్సింగ్ చేసాం సార్. దానివల్ల ఏంటంటే ఇంత మిషనరీలు మీకు ఇందాక మొత్తం మిషనరీ వీడియోస్ కూడా వస్తుందండి, పెట్టానండి. దాదాపు అంటే ఇంకా పెద్ద మిషన్ లేదు సార్ ఫర్టిలైజర్. దాని కాస్ట్ కూడా దాదాపు సార్ ఎంత అయిందండి ఫర్టిలైజర్ అప్పుడు మనం చేయించాం దగ్గర 10 lakhs అయింది సార్. అది విజయవాడలో సార్ 3 months కూర్చొని చేయించుకున్నారండి ఆ మిషన్ అనేది. అది ఏంటంటే అంత మనం ఈ 10 లక్షలు పెట్టి మిషన్ అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరమే సార్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అవసరం లేదులే అని అనుకుంటారు. సారు 10 లక్షలు పెట్టి చేయించారు కాబట్టి నాకు 1,50,000లో మిషన్ చేయించి ఇచ్చారండి. అంటే 1,50,000 అంటే 30,000 వేరే దాంట్లో కొంత కరెంటు కోసం కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ట్రాక్టర్ సెట్టింగ్ కూడా మొత్తం మన ఫామ్ దగ్గర ఉన్న ప్రతి ఐటెము సార్ నాలెడ్జ్తో చేయించాను సార్. సార్ది 80 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని మనకి 10 లక్షల రూపాయలు చేయించి ఇచ్చారండి. మనం వేసిన చెక్కలు కానీ ప్రతిదీ కూడా సార్ నాలెడ్జ్ అండి. ఇక్కడ సార్ దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి అది మనకి అంత ఫ్రీగా అంత తక్కువ కాస్ట్లో చేయించుకోవడం జరిగింది సార్. అంతేగాని ఇది మనకి మిషనరీ అండి, మిషనరీ లేకపోతే అయిపోవడం మాత్రం జరగదు సార్. అంత ఈజీ ఏం కాదండి. ఇప్పుడు డ్రై పౌడర్ ఉంది, ఇక్కడ నుంచి అవి లోనికి వెళ్తే తిద్దిగా. ఇప్పుడు డ్రై పౌడర్ ఉంది మీకు. అవును సార్. ఇప్పుడు డ్రై పౌడర్ ఉంది సార్. చెప్పండి సార్. మీకు డ్రై పౌడర్లో ఇప్పుడు డ్రై పౌడర్ అలాగా ఖాళీగా డ్రై పౌడర్ వేస్తే కనుక వేస్టేజ్ ఎక్కువైపోతుంది. డ్రై పౌడర్ ఏం చేయాలంటే మనం పలవరైజర్లు వేసి కొంచెం 5 mm 10 mm సైజులో మార్చుకుంటే ఫీడింగ్ కి వీలుగా ఉంటుంది, వేస్టేజ్ లేకుండా తింటాయండి. దానికోసం మనకి మిషనరీ, లేకపోతే మన ఫీడ్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫీడ్ చూసాక మీరు చిన్న మొక్కలు ఉంటాయి. అవును సార్, అవునండి. బయట మీరు ఏదో వేరుశనగ డైరెక్ట్ వేస్తే కనుక మొత్తం వేస్ట్ అయిపోతాయండి. వేస్ట్ అయిపోవడం కాదు, ఒకటే కాదండి, దాంట్లో మొత్తం మనం 100 కిలోలు వేస్తే 50 కిలోలు 60 కిలోలు తింటాయండి. 40 కిలోలు పాడు చేస్తే అది పోతుందండి. అది మనకి ఏ పరిస్థితిలో కూడా వర్కౌట్ అవుతుంది సార్. కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చేవారికి మీ సజెషన్ చెప్పమంటే, మీరు ఫార్మింగ్లో నార్మల్గా షెడ్ పర్పస్ బెటర్ అంటారా, లేకపోతే అంటే స్టాల్ ఫీడింగ్ వచ్చేవాళ్ళ కోసం సార్? బయట తిప్పుతాకైతే అది మనం ఎలాగో చేయలేం, అది క్లియర్గా నాకు కూడా తెలుసండి. ఈ స్టాల్ ఫీడింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏం చెప్తారు సార్? స్టాల్ ఫీడింగ్ ఎక్కువ షెడ్ల మీద ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చులో షెడ్లు వేసుకోవాలండి. షెడ్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడితే మనకి అది రిటర్న్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే డిపెండ్స్ అండి. అది అంటే బ్రీడింగ్లోకి రావాలా ఫ్యాటనింగ్లోకి రావాలా అనేది వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది. అంటే షెడ్లో మీకు 24 hours నేను టైం ఇవ్వగలను, నేను షెడ్కి వస్తాను, ప్రతిరోజు చూస్తానన్న వాళ్ళకి బ్రీడింగ్ నెంబర్ 1 అండి. ఇప్పుడు నాకులాగా వేరే ఏదైనా ఉద్యోగం ఉండి ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద దీన్ని చేద్దాం అనుకుంటే ఫ్యాటనింగ్ బెస్ట్ అండి. ఓకే, సార్ చెప్పింది ఏంటంటే మీరు ఖచ్చితంగా షెడ్లో ఉంటేనేమో ఆడగొర్రెలు బెస్ట్ అంటున్నారండి. లేదు మనం షెడ్లో ఉండడం జాబ్ రీత్యా మ్యాక్సిమం 90% జాబర్స్ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం వస్తారండి. ఇది నాకు కూడా తెలుసండి. నార్మల్గా వచ్చి ఆ షెడ్లో పెట్టి గొర్రెలు పెంచడం అంటే అంత అసమాస విషయం అయితే కాదు. ఇది అర్థం చేసుకోగలరండి అందరూ. కొత్తగా వచ్చేవారు స్టాల్ ఫీడింగ్లోకి వచ్చేవారికి ఆడగొర్రెలు ఇది అయిపోయింది కదా. ఓకే, సార్ అప్ చేసేద్దాం. వచ్చేసరా నువ్వు తీస్తే ఆపేచనా?